హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజు ఒక స్పెషల్ వీడియో అనమాట. ఏంటంటే నేను మా పిల్లలిద్దరితో బస్ జర్నీ అయితే నైట్ చేయబోతున్నాను. నేను ఎప్పుడు కూడా నైట్ పిల్లలిద్దరిని తీసుకొని ఎప్పుడు వెళ్ళలేదు. ట్రైన్లో మార్నింగ్ అయితే వెళ్ళాను 1-2 సార్లు, అంతేగాని నైట్ అయితే వెళ్ళలేదు. బట్ ఈసారి ఏంటంటే నైట్ వెళ్తున్నాను. అది కూడా మా అమ్మకి నేను చెప్పలేదు వస్తున్నట్టు. మా అమ్మకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. అది మా నాన్నకైతే తెలుసు. మా నాన్నకు ముందే చెప్పుంచా నేను. నైట్ అయితే బయలుదేరుతున్నానండి నేను. మా వారు, నేను పిల్లల్ని తీసుకొని బస్ స్టాప్కి అయితే వచ్చాము. ఎల్బీ నగర్లో ఉన్న రెయిన్బో హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాము. బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. మా వారు బస్ ఎక్కిచ్చేసి వెళ్ళిపోతారనమాట. అసలు చూద్దాం అమ్మ ఎలా ఫీల్ అవుతుంది ఏంటి అనేది. సో ఇంకా నేను పిల్లలకి ఇంటి దగ్గరే తినిపించేసి నేను కూడా టిఫిన్ చేసేసి అయితే బయలుదేరాను. ట్రైన్కి చూసామండి, బట్ టికెట్స్ ఎక్కడ దొరకట్లేదు. ఎలక్షన్ మూమెంట్, అది కాకుండా శని అది 2 రోజులు సెలవులు వచ్చినాయి కదా, అందుకని అస్సలు టికెట్స్ దొరకట్లేదు. పైగా ఆ టైంలో వెళ్ళానంటే ఇంకా ఫుల్ రష్ ఉంటుంది. నేను పిల్లలతో వెళ్ళలేనని చెప్పనని ఒక 2 డేస్ ముందే బయలుదేరిపోయాను. నాన్నకి చెప్పాను, అమ్మకి చెప్పొద్దు, వీడియో తీద్దాము, అసలు ఎలా ఫీల్ అవుతుంది ఏంటి అని చెప్పనని. సరే ఇంకా మంచినీళ్ళ బాటిల్ తీసుకొని వస్తుంటే ఇంటి దగ్గర నుంచే తీసుకొని వస్తున్నాము. సడన్గా బండి మీద అయితే పడిపోయింది. చాలా దూరం అయితే వెళ్ళిపోయింది. నా చేతిలో లగేజీ ఉంది. సో ఇంకా దిగి తీసుకోవడానికి కూడా లేదు. అందుకని ఆ డ్రింక్ అది తీసుకొచ్చారు. పిల్లలకేమో ఆ చిప్స్ తీసుకున్నారు. నైట్ టైం కదండి, ఎక్కువ ఏం తినరు, పడుకుంటారన్న ధైర్యంతోనే నేనైతే బయలుదేరుతున్నాను. చూద్దాం జర్నీ ఎలా సాగుతుంది, అలాగే అమ్మ రియాక్షన్ ఎట్లా ఉంటుంది ఏంటనేది మన వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి. అలాగే బెజవాడ కనకదుర్గ అమ్మవారి టెంపుల్ కూడా నేను చూపిస్తాను మీ అందరికీ. సో ఇంకా మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. బస్ కూడా 1/2 అవర్ లేట్ అని చెప్పానని అన్నారు. అన్ని బస్సులు వస్తున్నాయి వెళ్తున్నాయి, మా బస్ మాత్రం రావట్లేదు. చాలాసేపు అయితే వెయిట్ చేసామండి మేము. రెయిన్బో హాస్పిటల్ దగ్గర అని చెప్పని అన్నారు. అన్నీ వస్తున్నాయి వెళ్తున్నాయి, కానీ ఇది ఫైనల్గా మా బస్ అయితే వచ్చేసింది. సో మా వారు మమ్మల్ని ఎక్కిచ్చేసి వెళ్ళిపోయారు. మేమైతే స్టార్ట్ అయిపోయామండి. జర్నీ పర్వాలేదు, బాగానే సాగింది. పిల్లలిద్దరూ పడుకుని పోయారు, ఇబ్బంది ఏం పెట్టలేదు. సో వాడు ఎక్కిన తర్వాత ఎలా మాట్లాడాడు చూడండి మీరే. ఇంకా అట్లా అరుస్తూ ఉన్నాడు. చాలాసేపటి వరకు అలాగే అరిచి నిద్రపోయాడు. మేమైతే ఆల్మోస్ట్ రామోజీ ఫిల్మ్ సిటీ అయితే దాటేసాము. సో ఇంకా పిల్లాడిద్దరు పడుకుని పోయారు, నేనైతే పడుకోలేదండి. ఇంకా తెల్లవారిపోయింది. ఆ దుర్గా అమ్మవారి టెంపుల్కి వచ్చే ఫ్లైఓవర్ అనమాట ఇదంతా. నైట్ జర్నీ కదండి, పడుకోవాలంటే నాకు ఫస్ట్ టైం కదా, భయం వేసింది. నేను కూడా పడుకుని పోయానంటే పిల్లాడు పడిపోతాడేమో నా ఒళ్ళో నుంచి అని చెప్పననేసి. సో ఫైనల్లీ విజయవాడ అయితే వచ్చేసాము మేము. మధ్యలో మా నాన్న కాల్ చేస్తూనే ఉన్నారు అమ్మకు తెలియకుండా. సో ఇటు పక్కేమో కృష్ణా నది. చూసారా, అమ్మవారి టెంపుల్కి వెళ్ళే రూట్ అనమాట ఇదంతా. చాలా హ్యాపీ అనిపించింది అమ్మవారి టెంపుల్ విజయవాడ అంతా చూడంగానే. సో అమ్మవారి ఆశీస్సులు మన మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా బస్ స్టాండ్లో అయితే మేము దిగేసామండి. మా బాబు ఫుల్ నిద్రపోతున్నాడు, అసలు లేపినా లేవట్లేదు. సరే నేను ఇంకా ఆటో అనేది బుక్ చేసేసుకున్నాను ఓలా. చాలాసేపు ట్రై చేశాను లేపడానికి. అంటే వాడిని లోపలికి పంపించేసి మేము బయటే ఉన్నాము. డోర్ ఓపెన్ చేసి వాడిని లోపలికి పంపిద్దాము, వాళ్ళ రియాక్షన్ చూద్దాం అనుకున్నాము, అమ్మ రియాక్షను. బట్ వాడైతే నిద్ర లేవలేదు. ప్రకాశం మ్యారేజ్ అండి, చూస్తున్నారు కదా. సో ఇదేంటంటే ఉండవల్లి కేవ్స్ అనమాట. నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాను కాబట్టి మ్యాక్సిమం ఎప్పుడన్నా ఒకసారి వచ్చి ఉండవల్లి కేవ్స్ని కూడా కవర్ చేస్తాను, మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. ఇంకా దగ్గరలోకి అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 5-10 మినిట్సేనండి మా ఇంటికి. సో అమ్మ పని చేసుకుంటూ బయట ఉంటుందేమో అనుకున్నాను. నేను వచ్చేసరికి 7-7:30 అవుతుంది.
అప్పుడే పనంతా అయిపోయి లోపలికి వెళ్ళిందంట. సో చూద్దాము రియాక్షన్ ఎట్లా ఉంటుందో. డాడీకి తెలుసు కానీ తెలియనట్టుగా చేస్తున్నారు. అస్సలు కొంచెం కూడా క్లూ లేదండి. ఎప్పుడు కూడా ఏదో ఒకటి చెప్తాను, క్లూ అట్లా ఇస్తాను ఎప్పుడన్నా వచ్చేటప్పుడు, ఒకవేళ సస్పెన్స్ చేద్దామన్నా. బట్ ఈసారి మాత్రం అసలు కొంచెం కూడా క్లూ లేదు. మా నాన్న చెప్తున్నారు, పొద్దున్నే అవన్నీ సర్దేస్తున్నాను, కింద గూట్లో అవేమి ఉంచకుండా అన్నీ సర్దేస్తున్నాను, పిల్లలు వస్తారని చెప్పి నేను ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారంట. అయినా కానీ నీకు అర్థం కాలేదా అని అడుగుతున్నారు. అంటే 2 days టైం ఉంది కదండి, ఇప్పుడే ఎందుకు స్టార్ట్ చేశారు అని అడుగుతుంది అమ్మ. అయినా కానీ లేదులే సర్దేద్దాంలే అని చెప్పి అంటున్నారంట. అయినా కానీ నీకు అర్థం కాలేదా అని అన్నారు. అంటే వీడన్నీ పీకేస్తాడు కదండి, అందుకని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చే ముందు అమ్మ కింద అన్నీ సర్దేస్తుంది. సో ఇంకా వాడు మంచి నిద్రలో ఉన్నాడు, అందుకే అలా సైలెంట్గా పడుకున్నాడు. నువ్వైనా చెప్పలేదు ఏంటి మా అమ్మాయిని కూడా అడిగింది. సరే ఇంకా జాంకాయలు అవి ఉన్నాయి, కోతులు వచ్చి అన్నీ తెంపేస్తున్నాయంట. సరే రండి మీరు వచ్చారు కదా కోసుకుందాం రండి అని చెప్పి నాన్న తీసుకెళ్లారు. మా చెట్టుకాయలు అయితే చాలా స్వీట్గా ఉంటాయి, అసలు చాలా బాగుంటాయి ఈ జాంకాయలు. పిల్లతో కోయిస్తున్నారు డాడీ. మేము వచ్చేసరికి 7-7:30 అవుతుంది ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దిగేసరికి. 4-5 కాయలు అయితే కోసాము. అమ్మ పెట్టుకునే చిన్న చిన్న మొక్కలండి అవి, కరివేపాకు మొక్కలు, కనకాంబరం మొక్కలు అవన్నీ. సో అవి ఆ కాయలు అయితే కోసుకున్నాము. సో ఇదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాంటి కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.